రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. అంబికా దర్బార్ బత్తి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్స్ పంచతులసి. ఈ భాస్కర కళ్యాణ మండపంలో కాకినాడలో గత 3 వారాలుగా మనం ప్రీ ఫైనల్స్ నిర్వహించుకున్నాం. ఇవాళ మెగా ఫైనల్ జరగబోతోంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈ మెగా ఫైనల్స్లో 4 చిన్నారులు పోటీ పడుతున్నారు. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలను గోదావరి HDPE పైప్స్ వారిస్తున్నారు. అలాగే ప్రతివారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పేరిట 10,000 రూపాయలను, నిష్క్రమించే చిన్నారులకు 5,000 రూపాయలను కూడా గోదావరి HDPE పైప్స్ వారే ఇస్తున్నారు. వారి వదాన్యతకు ప్రత్యేకంగా మనం అందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే నాకు, మా వాద్య బృందానికి, మొత్తం చిన్నారులందరికీ అందమైన దుస్తులను బహుకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట్, కూకట్పల్లి వారికి, మా హాస్పిటాలిటీ పార్ట్నర్ SVN గ్రాండ్ హోటల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. గత 3 వారాలకు మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ స్వరకర్త సోదరుడు మణి శర్మను సాదరంగా వేదికపైకి ఆహ్వానిద్దాం మన చప్పట్లతో. మొట్టమొదటి రోజు మణి శర్మ గారు మన కార్యక్రమానికి మొట్టమొదటి ప్రీ ఫైనల్స్కి విచ్చేసినప్పుడు ఆయన పాటతోటి స్వాగతం పలికాం. ఇవాళ ఈ మెగా ఫైనల్స్లో కూడా ఆయన చేసిన గణేశుడి ప్రార్థనతోటి చాలా పర్పస్ఫుల్ పాట అని నా అభిప్రాయం. ఇది ఈ పాటతోటి కార్యక్రమాన్ని మొదలెడుతున్నాం. ఓం జై గణపతి జై 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 గణపతి, 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 ఓం జై గణపతి జై 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 గణపతి. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణేశ గం గణపతి గణేశ, గం గణపతి గణేశ, గం 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 గణపతి. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ,
గణగణన గణన గణగణగణగణదం గణగణన గణన గణన గణగణన గణన గణగణగణగణదం గణగణన గణన గణన. నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం? ఎదిగేటందుకు అది ఆటంకం. నేర్పరమాకు సోదర భావం మార్పును మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా. లంచాలను మరిగిన నాయకులను నేరుగా దండంతో దంచవయ్యా. ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా. మాలో చెడునే ముంచాలయ్యా. లోలో అహమే వంచాలయ్యా. నీలో తెలివే పంచాలయ్యా. ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ. గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస. దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష. పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. గణపతి బప్పా మోరియా ఆదాలటు కాళియా. 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 కమర్షియల్ సినిమాలో ఉన్న పాటే కానీ ఇందులో క్లాసిసిజం చేరకుండా వాడు చేసిన మ్యూజిక్ ముందు వాడికి చప్పట్లు కొట్టండి. చాలా కష్టమైన ప్రోగ్రెషన్స్ ఇవి. పిల్లలు పాడాల్సినవి చాలా కష్టం. నేను ఒకసారి కచేరీలో పాడుతున్నప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో సీజన్డ్ సింగర్స్ ఈ కోరస్ పాడడానికి నాకు బాగా గుర్తుంది. ఈ పిల్లలు మంచినీళ్ళు తాగినట్టు పాడేశారు. అది అంత పర్ఫెక్ట్గా పాడారు. ది జస్ట్ సాంగ్ ఇట్ లైక్ ఎనీథింగ్. నేను ఇప్పుడు పిల్లలకు చెప్పింది ఏంటంటే, నా దృష్టిలో ఈ ఫైనల్స్కి వచ్చిన ఈ నలుగురు కూడా విజేతలే. ఈ నలుగురు కూడా పాడుతా తీయగా ఈ ధారావాహికానికి అద్భుతమైనటువంటి రంగును హంగును సమకూర్చారు వాళ్ళ గాయనం వల్ల. దయచేసి మరొక పర్యాయం ఆశీర్వదించండి చిరంజీవులందరినీ కూడా. ఈ సంచికలో
3 వృత్తాలు ఉంటాయి. అంటే 3 రౌండ్లు. మొదటి రౌండు మధుర గీతాలు, రెండవ రౌండు కొత్త సినిమాలోని పాటలు, మూడవ రౌండ్లో సెమీ క్లాసికల్. అంటే పూర్తిగా అటు సంప్రదాయం అని చెప్పడానికి లేదు, సినిమాల్లో ఉపయోగించినటువంటి సంప్రదాయానికి సంబంధించిన రాగాలతో కూడిన పాటలు అని అనుకోవచ్చు మనం, సినిమా పాటలు. వాటిని పాడబోతున్నారు చిరంజీవులందరూ కూడా. ముందుగా అభిరామ్ మన ముందరికి వస్తున్నారు, దయచేసి స్వాగతించండి. పాడనవాణి కళ్యాణిగా నా పూజకు శర్వాణిగా నా భాషకు గీర్వాణిగా శరీర బంజర శరత్ మధుర గాన శుకవాణిగా చలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసిపోతున్నా సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోలా లేదు పుట్టే ప్రతి ఓడు సత్తాడోయ్ ఓ కలకాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జాగుంటాలోయ్ ఏ అందమైన ఈ జీవితానికో అర్థం వెతకాలోయ్ కోటి మందిలో పోటుగాడిలా నువ్వే బతకాలోయ్ సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా. అభిరామ్కి ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం సందీప్ చౌత, గానం బాలసుబ్రహ్మణ్యం. చంద్రలేఖ సినిమా నుంచి సాహసమే చైరా ఢింబక. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి సొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది ధైర్యముంటే అహహహా దక్కుతుంది అహహహా రాకుమారి తెలివిగా వైరా పాచిక కల్లో మెనక ఒళ్ళో పడదా దుడుకుగా రాదురకుంక బంగారు జింక వేటాడాలిగా నింగిదాకా అహహహా నిచ్చనేద్దాం అహహహా ఎక్కి చూద్దాం అహహహా చందమామను అందుకొని ఇంద్రభవనాన్ని కడతానురా పడవంత కారులోన బజారులన్నీ షికారు చేస్తానురా సొంతమైన విమానములో సొరగలోకాన్ని చుడతానురా అప్పుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారురా చిటికేస్తే అహహహా సుఖమంతా అహహహా బలదేరా సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి సొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది ధైర్యముంటే అహహహా దక్కుతుంది
సాహసం చేయరా నన్ను అనుకుంది. నువ్వు పాడిన కమెంట్ చేయడానికి నా సాహసం చేశాడు. కీబోర్డ్ మింగేసాడు ఇప్పుడు, అది మాత్రం గ్యారంటీ. అంటే ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేయొచ్చు, అది జన్మతః వచ్చింది. 1 year కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా ఒక్క నోట్ స్లిప్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. అది కూడా ఇందులో డిఫికల్ట్ పార్ట్ నేను ఫీల్ అయింది తెలిసిన, లాట్ మనం పాడుతున్నప్పుడు చాలా గాలి బయటకు వెళ్తుందండి. అది కరెక్ట్గా శృతిలో పాడడం చాలా కష్టం. ఈజీ, హే 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 ఈజీ, ఈజీ, చాలా కష్టం. ఇంత ఆలోచిస్తే మూడోసారి కరెక్ట్గా వస్తుంది నాకు శృతిలో. వాడు ఒక్కసారి కూడా తప్పలేదు. ఎవ్రీ టైం కరెక్ట్గా నోట్ వెళ్ళి తగిలేసి వస్తుంది కిందకి. మధ్యలో యూడ్లింగ్ వేరే ఒకడు. అది ఏం తెలుసామని, ఈ వయసులో యోడ్లు చేయడం కష్టం అండి. యోడ్లింగ్ అంటే వాయిస్ను, స్విట్జర్లాండ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సంస్కృతి అది. వాయిస్ను బ్రేక్ చేసి ఒక నోట్ నుంచి ఒక నోటుకి వెళ్ళడం. ఆ బ్రేక్ కావాలి, అది వోకల్ కార్డ్లో. ఈ వయసులో కావడం కష్టం. దానికి వాడు చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఏంటి ఆ నోట్ పాడది, అప్పుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారురా. దట్స్ ఫాల్సెటో యాక్చువల్గా. వాడు యోడ్లింగ్ పాటలేదు, కన్ను కొడతారురా ఇది చేస్తున్నాడు. బికాస్ బ్రేక్ రాదు కాబట్టి ఈ వయసులో. అది చాలా ఇంటెలిజెంట్ ఆస్పెక్ట్ ఉంటే తప్ప రాదు. అది నాకు రాదు సార్. అక్కడ టారురా రా అని పాడేయచ్చు, రా హీ సింగింగ్ ఫాల్స్. యాక్చువల్గా రే ఇది రావాల్సింది. ఈ వాయిస్ రాదు కాబట్టి దానికి అనుసంధానంగా, దానికి ప్రత్యామ్నాయంగా అద్భుతమైనటువంటి ఫాల్సెట్టోలు పాడేశారు. ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ అప్లికేషన్. గాడ్ బ్లెస్ యూ. ఐ థింక్ యూ విల్ రీచ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్ యూ. యూ హ్యావ్ ఆల్ ది క్వాలిటీస్. థ్యాంక్ యూ సార్. కొంచెం కృత్రిమంగా ఉన్నది ఏంటంటే ఆ ఆఖరణ పాడిన వచ్చిన ఆ నవ్వు, అది కష్టం. నేనే ఎన్ని టేకులు తీసుకున్నాను దానికి. రంగరావు గారిలా కావాలని అడిగారు అక్కడ ఆ పాతాళ భైరవుని. ధైర్యముంటే దక్కుతుంది. ఇలా పాట పాడుతూ ఎలా అది మధ్యలో చాలా కావాలి. ఈ చిన్న వయసులో అది రావడం కష్టం. అందుకని కొంచెం అది ఆర్టిఫిషియల్గా అనిపించవచ్చు, అయినా పర్వాలేదు, ప్రయత్న లోపం లేదు అక్కడ. మంచి పాటతో మొదలెట్టాను, చాలా సంతోషం. థ్యాంక్ యూ. శుభం భూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. పాడుతా తీయగా కార్యక్రమానికి రాష్ట్రేతర ఊళ్ళ నుంచి కూడా వచ్చినటువంటి అభిమానులు ఉన్నారు. ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు. అందులో డాక్టర్ జేపీ వైద్య, మెడికల్ డాక్టర్. ఆయన మహారాష్ట్ర, మాతృభాష మరాఠీ. తెలుగు మీద ఉన్న మక్కువతోటి తెలుగు నేర్చుకుని చాలా అందంగా క్యారికేచర్స్, బొమ్మలు వేస్తారు. బాపు గారు రమణ గారు అభిమానించినటువంటి మహానుభావులు డాక్టర్ జేపీ వైద్య. ఇటీవల మనల్ని వీడిపోయిన దేవుడు బాపు గురించి ఒక 4 లైన్లు రాశారు ఈయన. చాలా చాలా ఆర్ద్రతతో రాసినటువంటి గేయం మీకు చదివి వినిపిస్తాను. తెలుగునాట ఈ పూట మాట కరువైంది, రంగులు లేక కుంచె కనుమరుగైంది. తెలుగునాట ఈ పూట మాట కరువైంది, రంగులు లేక కుంచె కనుమరుగైంది. మాటలతో గీతలు ముచ్చట్ల కోసం దిగంతాల కవలికి పయనమైంది. మాటలతో గీతలు ముచ్చట్ల కోసం దిగంతాల కావలికి పయనమైంది. మరి సంద్రమంత దుఃఖం ఆవరించుకున్న క్షణాల్లో తెలుగింట నేడు ముత్యాల ముగ్గులేవి. సంద్రమంత దుఃఖం ఆవరించుకున్న క్షణాల్లో తెలుగింట నేడు ముత్యాల ముగ్గులేవి. పెళ్లి పుస్తకంలో తడిసిన పుటల అందాలేవి. శ్రీరామరాజ్యం కళ తప్పిపోయింది, తెలుగింట కళ్ళ తడిలేని గుండెలు ఏవి. కళా కవలలు లేని బీడువారిన నేటి తెలుగు నేలలో కవిత్వం రాసే కళలు ఏవి. ఎంత ఆర్ద్రతతో రాశారు, ఆర్ద్రతతో పాళి ముంచి రాశారు. ఆ కుంచితోనే బొమ్మ కూడా వేశారు. సదా ధన్యవాద హై భాయ్ భాయ్. నమస్కారం. తర్వాత మాన్య చంద్రన్. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా, చిన్న
చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తోడుగలనా చాలులే నీ నటన సాగదే ఇటు పైన ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనెలనా వరు చేరిన నెచ్చిలి పైన తొయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా కాదనే వారెవరు కళ్యాణ రామాని దయరాగా నీ దయరాగా నీ దయరాగా రామా ఎప్పుడు ఒంటరి అనకు నీతోనే చావు బ్రతుకు కంటికి రెప్పొయి ఉంటాలే తుది వరకు ప్రేమతోటి చెంపని మరణ గుండె చాటు బోధ చెరపన నీ ఊపిరే అవునా గడిచిన కాలమేదో గాయపరచిన జ్ఞాపకాలు చేదు మిగిలిన మై మరపించే హాయవనా మాన్యా చంద్రన్ ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన ఇది కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్, గానం ఉషా ఆర్పి పట్నాయక్ బృందం. మనసంతా నువ్వే అన్న సినిమా నుంచి చెప్పవే ప్రేమ. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఈ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఈ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే హే 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 ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళవనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళవనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఎప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని ఇప్పుడు నిన్ను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిపేదెలా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఈ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఈ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ఓ
చెప్పాలని ఆశగా ఉన్నది, ఈరోజే చూడాలని గుండెలో సులే నీకు చెప్పాలని. నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగినో నిన్ను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా దేహమా నీకు తెలిపేదెలా. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. హే 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 హే. ధన్యవాదాలు. గుడ్ మా వెరీ గుడ్. అక్కడ కొంచెం స్వరస్థానాలు అక్కడక్కడ 2-3 చోట్ల శృతి మిస్ అయింది, అంత అదర్వైజ్ పర్ఫెక్ట్. ఈ సాంగ్ ఎలా పాడాలో అలా పర్ఫెక్ట్గా పాడే. ధన్యవాదాలు. సుందరామూర్తి అంటే మా అందరికి ప్రాణం, చచ్చిపోతాం అందరం. ఆయన చచ్చిపోయాడు, ఇంకా బతుకున్నాం మేము ఆయన జ్ఞాపకాలతోటి. ఆ తర్వాత మా సీతారాముడు ఎంత ఎంత తాపత్రయపడతాడు ఒక పాట రాయడానికి అని. ఒక చరణంలో కనీసం ఒక 2 పంక్తులైనా ఒక కొత్త తాటను తీసుకొస్తే చాలు, పాట పండిపోతుందండి. ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. మామూలుగా రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ట్యూన్కి నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చి వెళ్ళావన్న సంగతి గాలిలో తన పరిమళం వీడికి తెలిసింది అన్న థాట్ వాజ్ సంథింగ్ వెరీ 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 రొమాంటిక్, వెరీ వెరీ రొమాంటిక్. అలాగే నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువు ఎంత పెరిగనో నిన్ను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా. వాట్ బ్యూటిఫుల్ థాట్. నీ తలపులు చినుకుగా దాచిన బరువు ఎంత, ఆ చినుకు సముద్రం అయిపోయి ఆ తలపులు బరువు ఎంత పెరిగిందో చెప్పడానికి వీల్లేదు. అయినా నిన్ను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా, స్నేహమా నీకు తెలిపేది ఎలా. బ్యూటిఫుల్ థాట్. చరణానికి ఒక్క థాట్ చాలు ఇలా ఉంటే. అందుకని సీతారాముడు ఆల్వేస్ స్పెషల్. అంత బాగా రాశాడు. చక్కటి స్వీట్ మెలడీ, దాన్ని చాలా నీట్గా స్వీట్గా నీలాగా ప్రజెంట్ చేసావు తల్లి. గాడ్ బ్లెస్ యూ. శుభం. డాక్టర్ చెక్కిళ్ళి రాజేంద్ర కుమార్, డైరెక్టర్ గోదావరి పాలిమర్స్ ఆర్హెచ్ లిమిటెడ్, పిల్లలకు నగదు బహుమతులు అందిస్తున్నారు వారు. మీ సౌజన్యానికి మేము సర్వదా కృతజ్ఞులండి. స్వాగతం తమరెక్కుదాం. అలాగే మా కో-ప్రెజెంటర్స్ పాడుతా తీయగా ఆంధ్ర బ్యాంక్ వారు, విఎస్ శేషగిరిరావు గారు, జోనల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ కాకినాడ జోన్. నమస్కారం సార్, వెల్కమ్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. శ్రీమేధ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ అన్నా నందకిషోర్ గారు ఇచ్చేసారు, వారికి స్వాగతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అగైన్. తర్వాత మన ముందరికి భవ్యశ్రీ గీతిగా వస్తోంది. ధీర 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 మనసాగలేదురా, చేరరార శూర సొగసందుకోదురా, అసమాన సాహసాలు చూడరాదు నిద్దురా, ఇది నా ప్రియనర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ, ఇది నా ప్రియనర్తన వేళ,
చేసుకున్న పాట సంగీతం శ్రీనివాసరావు గారి రచన, మాధవపెద్ది సురేష్ సంగీతం, చిత్ర గారు బృందం పాడిన పాట భైరవ దీపం సినిమా నుంచి విరిసినది వసంత గానం. అందులో ఉన్న అమ్మాయిలాగానే మేకప్ చేసుకోవాలా? అలాగే రోజాలాగా కదా? కళ్ళజోడు లేదంతే. భైరవ దీపంలో కళ్ళజోడు పెడితే బాగుండదు కదా, ఓన్లీ కాంటాక్ట్ లెన్సెస్. ఆల్ ది బెస్ట్ టు యూ. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. పల్లవిగా లా 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 వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వల
వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. ధన్యవాదాలు. వెరీ నైస్ సాంగ్. బాగా పాడావు. ఆ మాయ చేసిన దగ్గర ఇక్కడ మాయ చేసేవి ఏదో చిన్న తేడా అయింది. బిగినింగ్లో కొంచెం హికప్స్ ఉన్నా తర్వాత బ్యూటిఫుల్గా పాడావు. గుడ్. థ్యాంక్ యూ సార్. పరువాల వాహిని ప్రవహించే ఈవని ప్రభవించే ఆమని, అది ఎలా పాడుతున్నావు తల్లి? పరువాల వాహిని ప్రవహించే ఈవని ప్రభవించే ఆమని. ఆ చివరి సంగతి ఇంకొంచెం క్లారిటీ కావాలి, నీకే తెలుస్తుంది. ఆమని ట్రై చేయ ఒకసారి. నీ అంతవరకు ఓకే. తా అది కొంచెం క్లీన్గా రావాలి. వేళ్ళు బాగా కదిలే, చాలా ఫార్ బెటర్. నీకు అది కొంచెం శృతి జాస్తి అక్కడ. ఇది వదిలిపెడితే నాకు ఏమీ కనిపించలేదు తప్పులు. మరోవరు నాకు నచ్చింది ఏంటంటే ఇలాంటి పాటలు నవ్వుతూ పాడాలి. నువ్వు చక్కగా నవ్వుతూ పాడుతున్నావు ఈ పాట. వెరీ నీట్, వెరీ క్లీన్ ప్రజెంటేషన్. చాలామందికి ఈ పాట సంగీతం శ్రీనివాసరావు గారు రాసింది అని చాలామందికి తెలియదు. ఆయనకి భాష మీద కూడా చాలా చాలా పట్టు ఉన్నది, సంగీతం మీద చాలా పట్టు ఉంది. చాలా బాగా పాడతారు. ఋతువు మహిమేమో విరితేనే జడివానై కురిసి తీయగా లతలు పెనవేయ మైమరచి మురిసేను తరువు హాయిగా. మన లక్షణ సాహిత్యం అంటాం. శబ్దం కూడా యతిప్రాసలు ఎక్కడో ఎన్నో అక్షరం మనకు తెలియాల్సిన అవసరం లేదు. వినగానే ఋతువు మహిమేమో విరితేనే జడివానై కురిసె తీయగా లతలు పెనవేయ మైమరచి మురిసేను తరువు హాయిగా రాచులుక పాడగా రాయంచ ఆడగా. ఆయనకు తెలుసు షార్ట్స్ ఏం తీసుకుంటాడని, దానికి కావాల్సిందే ముందు రాసేసుకున్నాడు. రసలీల తోడుగా తనువెల్ల ఊగుగా మారుడే సుకుమారుడై జతకూడే మాయగా. ఆయన ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలన్నీ కూడా రాసిన తర్వాతే కంపోజ్ చేశాడు. మాధవది సురేష్ మంచి కంపోజర్, చాలా మంచి కంపోజర్. ఈ సినిమాకి అతనికి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు కూడా వచ్చింది మంచి మ్యూజిక్కి. చాలా చక్కటి పాట, చక్కగా ప్రజెంట్ చేశావు. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ధన్యవాదాలు సార్. తర్వాత గాయని సర్వేపల్లి శ్రేయ మన ముందరికి వస్తుంది. ఏం జరుగుతోంది నా మనసుకి బాళ, ఏం వెతుకుతోంది నా వయసి వేళ. తరిమే పరుగు ఏం పనట తమతో తనకు తెలుసా. చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు ఏకమైన హృదయాలలో పాకే బంగారు చుట్టూ గులాబీలు ఈసిగ పాయల మందారాలు మరుపేల వలపు వేళ మెరుపైన మేఘమాల పన్నీటి కలువ పూల వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీల. ఓ బాలా ఓ బాలా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా మని మధువనమా. సర్వేపల్లి శ్రేయ తను ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం జానకమ్మ. నిరీక్షణ సినిమా నుంచి ఆకాశం ఏనాటిదో.
లా ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది చిగురాకై మొలకెత్తెను ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికింతును హృదయాలే తెర తీసి తనువున కలబోసి మరపించమనగా కౌగిలిలో చెరవేసి మొదలుని కరిగించి గెలిపించమనగా మోహాలే దాహాలే సరసాలే సరదాలే కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది వెరీ గుడ్ మా. ఏ రాగం పేరు? కాపి. అంటే ఇది ఆల్మోస్ట్ అన్ని స్వరాలు ఉన్నాయి, చిన్న రిషభం తప్ప మిగతా అన్ని స్వరాలు టచ్ చేశారు ఆయన గురుగారు. ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే ఇది ఒరిజినల్ మలయాళ సాంగ్. ఇది ఒక్క నిమిషం రా, వాడికి ఈ పాట ఎంత బ్యాక్గ్రౌండ్తో కూడా జ్ఞాపకం ఉందో నాకు ఎలా తెలిసిందంటే ఇప్పుడు వాడిని వాచ్ చేస్తున్నాను నేను. ఆ అమ్మాయి పాడుతుంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాయిస్తుంటే టోటల్ నోట్స్ అన్ని వాడి చేత్తో ఇలా వాయించేస్తున్నాడు మొత్తం. వచ్చేస్తుంది ఆటోమేటిక్. అదే అంత ఇన్వాల్వ్మెంట్. ఒరిజినల్ మలయాళం సాంగ్ ఇది. ఆయన చేసింది. ఆయన అంటే తమిళనాడులో ఉండి మలయాళం సాంగ్ ఆయన కంపోజ్ చేసి దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ కంపోజ్ చేసి ఎంత గొప్ప విషయం చూడండి. ఆయనకు 3 లాంగ్వేజెస్లో వచ్చాయి, తెలుగు, తమిళ్ అండ్ మలయాళం మూడింట్లోనే వచ్చాయి. మహానుభావుడు. అలాంటి పాట ఎంచుకున్నావు, బాగా పాడావు. నీళ్ళు అంటే స్వరస్థానాలు అక్కడక్కడ కొంచెం మిస్ అయింది, అదర్వైజ్ గుడ్. ఓన్లీ వన్ స్మాల్ కరెక్షన్.
సెకండ్ మ్యూజిక్, సెకండ్ బ్యాక్గ్రౌండ్లో ఆలా పాడు ఒకసారి. ఎందుకు నవ్వుతున్నావు? ఫాల్స్ వాయిస్లో పాడు. ఏం చెప్పు, మైక్లో చెప్పు గట్టిగా. ఫాల్స్ వాయిస్లో. ఫాల్స్ వాయిస్లో ఎందుకు పాడావు? అంటే హై ఒరిజినల్ నా పైన ఏం ఫాల్స్ వాయిస్లో పాడలేదు. నువ్వు పాడు, నేను చెప్తాను ఏంటి జరిగిందని. పాడు. ఒరిజినల్ వాయిస్. నువ్వు ఎలా పాడతావు అలా పాడు. నేను ఒరిజినల్ వాయిస్ ఆర్టిఫిషియల్ వాయిస్ నాకు తెలియదు. నువ్వు ఎలా పాడతావు అలా పాడు. తమాషా ఏంటంటే ఇప్పుడు అది ఎక్కువ అని చెప్పి దాన్ని నువ్వు ఫాల్స్ వాయిస్లో పాడుతున్నావు కదా, ఎక్కువ శృతి అని. దానికంటే నెక్స్ట్ టైం వచ్చేది ఇంకా ఎక్కువ శృతి ఉంది, అది ఓపెన్గానే పాడావుగా. తానా రేదా, అది తా, ఆ నోట్ ఇంకా ఎక్కువే. తానా తారే తానా, ఆ పైన టచ్ చేసేది ఫాల్సెటో ఉండొచ్చు. అది లేకపోతే ఏమవుతుందంటే సడన్గా మర్చిపోయి వాల్యూమ్ తక్కువైపోయింది అనిపిస్తుంది. బట్ ఆవిడ అది కూడా ఫాల్సెటో పాడలేదు, అది కూడా ఓపెన్గానే పాడారు. సో దాన్ని మనం సౌలభ్యం చేసుకోవాలంటే అది మాత్రం నొక్కే. ట్రై. ఇంచుమించు అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఆ తర్వాత మరి ఎక్కువ డైనమిక్స్ ఇవ్వద్దు, నోట్స్ ఏంటో తెలియకుండా అయిపోతుంది. మళ్ళీ పాడు. ఇది బెటర్, ఇలా ఉండాలి. బెస్ట్ పార్ట్ ఈజ్ నీకు జానకమ్మలాగా మంచి బ్రెత్ కెపాసిటీ ఉంది. ఎంతసేపు అయినా సస్టైన్ చేయగలను. చాలా అది ఒక చాలా గమ్మత్తుగా, అది నువ్వు అనుకొని చేస్తున్నది కాదు, నేను గమనిస్తున్నాను కదా. రైట్ ఫ్రమ్ డే వన్ నీకు మంచి దమ్మిచ్చాడు దేవుడు, దాన్ని సక్రమంగా వాడుకో. ఫస్ట్ క్లాస్ అయిన పాట, చాలా మంచి కంపోజిషన్. నువ్వు చాలా ఈజీగా అనేటట్టుగా పాడేసావు, అంత ఈజీ కాదు అది. ఎందుకంటే పక్క నోట్స్ అన్నీ కూడా చిన్నవి పక్కన వస్తాయి. కాస్త అటు ఇటు అయినా కూడా అది ఏ నోటో అర్థం కాకుండా పోతుంది. కానీ అవన్నీ కూడా క్లీన్గా పాడావు, చాలా సంతోషం అమ్మ. శుభం. మనసును చిగురిడు రా కృష్ణ. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. స్వరములు ఏడైనా రాగాలెన్నో, హృదయం ఒకటైనా భావాలెన్నో. కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగా రాదు. Who are you? తెర దిల్ సే జారా పూచో సాలా. Who are you? ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే. ఎల్లా మా ఇంటికొచ్చి మాయ చేసావు, ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావు. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నేను వలచేనా ప్రాణ.